యాతనపల్లిలో నిర్వహించిన సింగరేణి కార్మికుల సమ్మేళనంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ శాసనసభ్యులు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు సింగరేణి సంస్థ ప్రస్తుత పరిస్థితులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పాలనలో 2.5 ఏళ్లలో సింగరేణి సంస్థ తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిందని ఆయన విమర్శించారు. కొత్త గనులు, కొత్త ఉద్యోగాల కల్పన నిలిచిపోయాయని, సంస్థలో అవినీతి, రాజకీయ జోక్యం పెరిగిందని ఆరోపించారు. బొగ్గు ఉత్పత్తి, నిల్వలు, ఓబీ టెండర్లు, జెలిటిన్ స్టిక్స్ కొనుగోళ్లు, డీజిల్ కొనుగోళ్లు, సోలార్ ప్రాజెక్టులు, జైపూర్ పవర్ ప్లాంట్ పనుల్లో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ తాను ఆర్టీఐ ద్వారా సేకరించిన సమాచారంతో ఈ అంశాలను ప్రస్తావిస్తున్నట్లు తెలిపారు. 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలపై స్పష్టత ఇవ్వాలని, ఓబీ టెండర్లలో సైట్ విజిట్ సర్టిఫికెట్ పేరుతో నిబంధనలు మార్చి కొందరికి ప్రయోజనం కల్పించారని ఆరోపించారు. సోలార్ ప్రాజెక్టులు, జైపూర్ పవర్ ప్లాంటులో అనవసర వ్యయాలతో సింగరేణికి వేల కోట్ల రూపాయల నష్టం జరిగిందని పేర్కొన్నారు. సింగరేణి సంస్థ లాభాల నుంచి అప్పుల దిశగా వెళ్లిందని, కార్మికులకు డిపెండెంట్ ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో 16,000 మందికి డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చామని, ప్రస్తుతం కారుణ్య నియామకాలు నిలిచిపోయాయని అన్నారు. సింగరేణిలో జరిగినట్లు తాము ఆరోపిస్తున్న అన్ని అక్రమాలపై అసెంబ్లీలో చర్చ నిర్వహించాలని, అవసరమైతే అన్ని ఆధారాలను సమర్పించేందుకు సిద్ధంగా ఉన్నామని హరీష్ రావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సిబిఐ లేదా సెంట్రల్ విజిలెన్స్ తో స్వతంత్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. సింగరేణి పరిరక్షణ కోసం రాజకీయాలకు అతీతంగా కార్మికులందరూ ఏకమై పోరాడాలని హరీష్ రావు పిలుపునిచ్చారు. కోట్లు సింగరేణికి నష్టం. ఇట్లా ఎన్నో టెండర్లు చేసింది. ఈ నష్టం 42 రోజుల సకల జనుల సమ్మెలో బిడ్డలు మా సింగరేణి కార్మికులు. తెలంగాణ తెచ్చిన పార్టీగా తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైన ఈ తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోదు బీఆర్ఎస్ పార్టీ. రేవంత్ రెడ్డి నువ్వు ఇలా వచ్చినావు, రేపోతావు. నువ్వు ఉద్యమంలో నీకు తెలంగాణ సోయి లేదు, తెలంగాణ లేదు. ఈ కార్మికుల కోసం, ఈ సింగరేణి పరిరక్షణ కోసమే ఈ ఉద్యమం, ఈ పోరాటం తప్ప ఇది రాజకీయాల కోసం కాదు. అందుకే కార్మికులారా, నేను చెప్పిన విషయాలు మీరు బొగ్గు బాయిల తెచ్చిపెట్టండి. నిజాలు బయటకు తీయండి. మందమర్రిలో 5 లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కడున్నదో చూపించమని నిలదీయండి. శ్రీరాంపూర్లో 4 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు ఎక్కడున్నదో చూపించమని నిలదీయండి. లేదంటే నష్టపోయేది మనమే. అన్నీ తెలిసి కూడా మౌనంగా ఉంటే అది కూడా నేరమే చెప్పినారు. తెలిసి కూడా ఉంటే, మన కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే కళ్ళు అది కూడా నేరం చేసి ఈ మట్టి బిడ్డలుగా, ఈ సింగరేణి కార్మికులుగా, తెలంగాణ ఉద్యమకారులుగా ఈ తెలంగాణలో సింగరేణిని కాపాడు బాధ్యత మన మీదనే ఉన్నది. అందుకే అందరం కలిసి పోరాడదాం. ఇలా 1, 2, 3 అయితే మన దెబ్బకు సెట్ అయినాయి. మన దెబ్బకు సర్టిఫికేట్ బంద్ అయింది. శ్రీరాంపూర్ టెండర్ -12. మన ప్లాంట్ పెట్టుడు బంద్ అయింది. మన దెబ్బకు కానీ ఇవన్నీ కక్కి లేకపోతే బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక కక్కిచ్చేది ఖాయం, ఒక్కొక్కరిని లోపల నూకేది కూడా ఖాయం. ఎవరిని కూనంనేని సాంబశివరావు గారు అన్ని తెలిసి కూడా నువ్వు మౌనంగా మరి దాని మీద ట్యాక్సీలు కట్టిండ్రు. ఏఐటీయూసీ ఎందుకు సింగరేణి కార్మికుల పక్షాన గొంతు విప్పడం లేదు? మేము ఒక్కటే కోరుతున్నాం, రాజకీయాలు పక్కన పెడదాం. ముందు సింగరేణి బతుకుంటే ఐఎన్టీయూసీ అనేది ఉన్నటి మొత్తం సింగరేణి ఆగమైతుంది. మనం సంఘాలు పక్కన పెడదాం. సింగరేణి పరిరక్షణ కోసం అందరం కలిసి కదలాలి. ఈ సింగరేణి అవినీతిని ఆపాలి, ఈ స్కాములు ఆగాలి, ఈ సింగరేణిని మనం కాపాడుకోవాలని చెప్పి మనవి చేస్తూ ఇంత ఓపికగా విన్న మీ అందరికీ ధన్యవాదాలు. జై తెలంగాణ.
సింగరేణి ఎంతో అభివృద్ధి చెందిన సందర్భాలు, లాభాలాభాలైన సందర్భాలు, ఆనాడు ఎన్నడూ రాజుల నియమాలు అన్ని ఉపయోగాలు కోరిన సందర్భాలు, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉపయోగించిన సందర్భంలో కేసీఆర్ గారు సింగరేణిలో రాజుల నియమాలు ఆనాడు తీసుకొచ్చి ఎన్నో అభ్యర్థులు పెట్టినప్పటికీ ధైర్యంగా ముందుకెళ్ళి ఈ రోజు ఇక్కడ ఇంతమంది వచ్చారంటే ఈ మహిళా మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్ఆర్పి భూగర్భ గనిలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. మొదటి షిఫ్ట్ లో 5వ సిమ్ 10వ లెవెల్లో రూఫ్ బోల్డింగ్ పనులు నిర్వహిస్తున్న సమయంలో గని పక్క భాగం సైడ్ ఫాల్ ఒక్కసారిగా కూలిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో సపోర్ట్ మెన్లుగా పనిచేస్తున్న కలవేని మహేందర్, రవికుమార్ తో పాటు కోల్ కట్టర్ వై సంపత్ కుమార్ గాయపడ్డారు. వీరిలో కలవేని మహేందర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన సింగరేణి అధికారులు గాయపడిన కార్మికులను ఆర్కేపీ ఏరియా ఆసుపత్రిలో తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనపై సింగరేణి అధికారులు విచారణ చేపట్టినట్లు సమాచారం. అక్కడ పని నలుగురు చేస్తారా? ఏం పని వేరు? టిమ్మరింగ్ వేరా? సైడ్ ఫాల్ అయినా? ఓకే ఓకే సైడ్ ఫాల్. బ్రదర్ కొంచెం జరిగా గట్టి పట్టుకున్నాను. ఎంతమంది నా తింటారు లంచ్ ఉడుకులారా? ఈ పై పనుకుంటారా మొత్తం లంచ్ తీసుకొస్తున్నాను. ఈ పై పనుకుంటారా మొత్తం లంచ్ ఉడుకులారా?
స్కూల్ నుంచి స్టాఫ్ రమ్మనండి. గట్టి పట్టుకున్నాను. ఇంకేమున్నా అన్న అయిపోయిందమ్మా మంచి కదా లంజోడుకు ఎంతమంది కావాలి తింటారు లంజోడుకులారా ఈ పైపు అనుకుంటారా మొత్తం లంజోడుకులు కావాలి టెన్షన్ తీసుకోవద్దు నాన్న. మంచిర్యాల పట్టణాన్ని మత్తు పదార్థాల రహిత ప్రాంతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో మంచిర్యాల పోలీసులు తనిఖీలను మరింత ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా డాగ్ స్క్వాడ్ సహాయంతో పట్టణంలోని పాన్ షాపులు, స్మోకింగ్ జోన్లు, అనుమానాస్పద ప్రాంతాల్లో గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల సందర్భంగా పాన్ షాప్ నిర్వాహకులు ప్రజలకు మత్తు పదార్థాల విక్రయాలు, వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై పోలీసులు అవగాహన కల్పించారు. ముఖ్యంగా యువత గంజాయి వంటి మత్తు పదార్థాల బారిన పడకుండా నిరోధించేందుకు ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాల విక్రయాలు, రవాణా, నిల్వ లేదా వినియోగానికి పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఇటువంటి అక్రమ కార్యకలాపాలపై ప్రజలు సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.